ముక్కుసూటిగా మాట్లాడేసే హీరోయిన్లు చాలా తక్కువే. వివాదాస్పద అంశాల్ని ప్రస్తావించటం, తనకు ఎదురైన అవమానాల్ని దాచుకోకుండా మీడియా ముందు ఓపెన్ అయ్యేవారు చాలా చాలా తక్కువే. తెలుగులో ఒక వెలుగు వెలిగి ఆపై హిందీకి వెళ్లి పెద్ద సక్సెస్ లేని వేళ పింక్ మూవీతో తన సత్తాను చూపించారు తాప్సీ. తన తప్పేం లేకున్నా ఐరన్ లెగ్ గా ముద్ర వేయించుకున్న ఆమెను చూసినప్పుడు అయ్యో అనిపించాల్సిందే. అందం, చలాకితనం, గ్లామర్ ను పండించే విషయంలో వెనక్కి తగ్గని ఆమెకు 2-3 అపజయాలతో అవకాశాలు రావడమే మానేశాయి. అంతేనా, తన బాడీ హీరోయిన్ కు ఉండాల్సిన విధంగా లేదంటూ ముఖం మీద చెప్పేసి అవమానించిన ఉదంతాలెన్నో. తనకేమాత్రం సంబంధం లేకున్నా ఐరన్ లెగ్ గా పేరు తెచ్చుకున్న తాప్సీ ఈ మధ్యన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సంచలన విషయాల్ని వెల్లడించింది. తాను లవ్ లో పడిన విషయాన్ని చెప్పేసింది. అయితే తాను ఎవరితో లవ్ లో ఉన్నానన్న విషయాన్ని చెప్పని ఆమె తాను ప్రేమిస్తున్న వ్యక్తి గర్వించదగిన వ్యక్తిగా మాత్రం పేర్కొంది. ఇంతకీ తాప్సీ పొన్ను ప్రేమికుడు ఎవరన్న విషయాన్ని ఆమె చెప్పకున్నా బాలీవుడ్ లో మాత్రం వివరాల్ని చెప్పేస్తున్నారు. ఒలింపిక్స్ లో సిల్వర్ పతక విజేత డెన్మార్క్ బ్యాడ్మింటన్ ఆటగాడు మాథియాస్ బాయ్ తో తాప్సీ పొన్ను రిలేషన్షిప్ లో ఉన్నట్లుగా చెప్తున్నారు. తన వ్యక్తిగత వివరాల్ని మీడియాతో పంచుకోవడం ఇష్టం లేదని, ఆ వివరాలు చెప్తే ఆ విషయాల మీదనే ఎక్కువగా చూపిస్తారని, అందుకే తన పర్సనల్ ను చెప్పుకోవడం ఇష్టం లేదని పేర్కొంది. అయినా తాప్సీ చెప్తేనే తెలుసుకోవాలా ఏంటి? కాస్త ఇన్ఫర్మేషన్ ఇస్తే అల్లుకుపోవడం మీడియాకి చేత కాదని అనుకుంటుందా ఏంటి తాప్సీ? ఇలాంటి మరిన్ని తెలుగు టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే మా తెలుగు ట్రెండ్స్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.